Hi guys, a very good morning to all of you. Name Mira Vikram. Welcome back to our channel. So today I am in TVS Motor Soul 4.0 2024 event అనేది గోవాలో జరుగుతుంది. Here we have wide range of bikes. TVS Apache full collection ఉంది. Starting from అంటే మనకి సేల్ అయ్యే బైక్స్ నుండి రేస్ బైక్స్ వరకు. And here is one of the fastest bike from TVS RR310. సో ఇది రీసెంట్గా 215 km/h రికార్డ్ బ్రేక్ చేసింది. అపాచీ ఏషియా OMC సెట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టాప్ రికార్డ్ షాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రీసెంట్గా అయింది. సో దాంట్లో ఈ బండి 215 km లాంచ్ చేసింది. 310cc విచ్ ఇస్ క్రేజీ. 310cc అంత స్పీడ్ అంటే చాలా ఎక్కువ, అది కూడా సింగిల్ సిలిండర్. మళ్ళీ ఈ బైక్లో లైక్ ఎలా ఉంటుంది, దీనిలో పార్ట్స్ ఏమున్నాయి ఏందనేది ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ పర్సన్ వేలో చూస్తా. సో వీడియో ఏంటి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే కనెక్టెడ్. Let's get into the first person view. Here is the TVS RR310 race bike. సో ఈ బైక్ ఏంటంటే కంప్లీట్లీ మనకి ఐసీ ఇంజన్ తోటి వస్తుంది, అంటే నాట్ ఎలక్ట్రిక్. సో దీంట్లో ఒకటి RTEN మోడల్ కూడా ఉంటుంది, అది ఓన్లీ రేసింగ్లో వాడేది, ఇది కూడా ఓన్లీ రేస్కి వాడేది. సో ఈ బండిలో మీరు ఇన్స్టెంట్గా చూడగానే ఈ ఫ్రంట్ డిజైన్ అనేది వేరే లెవెల్లో ఉంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ర్యామ్ ఎయిర్ ఇంటేక్. సో మీరు లోపల నుంచి చూస్తే ఇక్కడ 2 ఇంటేక్స్ ఉంటాయి, ఒకటి రైట్ సైడ్ ఇంకోటి ఏమో లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్ అనేది మనకి ఇంజన్ దగ్గరికి వెళ్తుంది టు గెట్ మ్యాక్సిమం పవర్. సో మీకు అది కూడా చెప్తాను నేను సైడ్ నుండి. సో ఫ్రంట్లో కోయిల చూసుకుంటే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ కార్బన్ ఫైబర్. సో బండి మొత్తం కూడా కార్బన్ ఫైబర్ తోటే తయారు చేసింది. సో ఎవ్రీ బాడీ ప్యానెల్ అంతా కూడా. అండ్ యూ కెన్ సీ రేస్ ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ అనేది మనకి క్లియర్ కనబడుతుంది. సో దిస్ ఇస్ సేమ్ ఫ్రేమ్ మనం ఏదైతే ఈ బైక్ మనం ప్రొడక్షన్లో అయితే కొనుక్కుంటున్నామో సేమ్ అదే చాసీ, కానీ వెయిట్ రిడక్షన్ కోసం కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వీల్స్ విషయానికి వస్తే, సో ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది, మిష్లిన్ నుంచి టైర్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్. కానీ ఇక్కడ ఈ అలాయ్ వీల్ ఉంది కదా, ఇది ఫోర్జ్డ్ వీల్స్ అనమాట. సో ఇవి కొంచెం వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. సో దీనికంటే ఇంకా లైట్ అంటే కార్బన్ ఫైబర్ ఉంటుంది, అది RTEలో వస్తుంది. సో RTE అంటే అక్కడ దూరంలో ఉంది, సో అక్కడ లాస్ట్లో ఉంది కదా, అది RTE. దాంట్లో మీకు కార్బన్ ఫైబర్ వీల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఫోర్జ్డ్ వీల్స్ వస్తున్నాయి. సో ఈ డిస్క్ సైజ్ ఉంది కదా, ఇది 340 mm డిస్క్. సో డిస్క్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు బైబ్రీ నుంచి క్యాలిపర్స్ వస్తున్నాయి. సో దీస్ ఆర్ 4 piston క్యాలిపర్స్, రేడియలీ మౌంటెడ్వి. అండ్ ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్ పైనకి వచ్చేస్తే, సో ఇక్కడ మనకి క్లిప్ ఆన్స్ ఉన్నాయి, కంప్లీట్ క్లిప్ ఆన్స్, అది కూడా లో ప్రొఫైల్. సో మనం ఆల్మోస్ట్ లీడింగ్ పొజిషన్లో పెట్టుకొని నడుపుతాం. మనం పొజిషన్స్ మార్చుకొని నడపాలనుకుంటే ఇక్కడ లోవర్ అంటే ఇక్కడ ఉన్నాయి, ఈ సెట్టింగ్స్ తగ్గట్టు మనం ఇంకా కిందకి జరుపుకోవచ్చు. అండ్ స్టీరింగ్ డాంపర్ వచ్చింది ఓలిన్స్ నుంచి, దిస్ ఈజ్ మాన్యువల్ స్టీరింగ్ డాంపర్. అండ్ చిన్న రేస్ టెలిమెట్రీ ఉంది. సో మీకు దాంట్లో RPM లెవెల్స్, పిట్, రేస్, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ కూడా మీకు దాంట్లో కనబడుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ కార్బన్ ఫైబర్. ఈ చిన్నదే కానీ చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, వెరీ లైట్, చిన్న థిన్ షీట్ లాగా ఉంటుంది. అండ్ ఇది మనకి విండ్ స్క్రీన్, దిస్ ఇస్ బిగ్ విండ్ స్క్రీన్. అండ్ ఇది మనకి బెంబర్ నుంచి రేడియల్ మాస్టర్ సిలిండర్. సో ఇది చూడండి, ఇక్కడ మనకి లివర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. మీకు RTE బైక్ తీసుకుంటే దాంట్లో మీకు ప్రెషర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, దీనిలో ఓన్లీ లివర్ అడ్జస్ట్మెంట్ మాత్రమే వచ్చింది. అండ్ ఇదంతా కూడా RCB నుంచి హ్యాండ్ గ్రిప్స్, లివర్ గార్డ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కూడా కొన్ని బటన్స్ ఉన్నాయి, సో డైరెక్ట్ యాక్సెస్ కోసం. అండ్ హియర్ యూ కెన్ సీ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అండ్ రియర్ సస్పెన్షన్ కంప్లీట్లీ ఓలెన్స్, అడ్జస్టబుల్, ప్రీలోడ్, రీబౌండ్, కంప్రెషన్ అన్నీ కూడా. అండ్ ఎగ్జాస్ట్ చూస్తే మీకు సింగిల్ సిలిండరే, కానీ మీకు వెనకాల మీకు 2 ఎగ్జాస్ట్ పోర్ట్స్ అంటే బయటకు వస్తున్నాయి. సో ఈ వెనకాల 2 నుంచి ఇండివిజువల్, సింగిల్ నుంచి ఇక్కడ సైడ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు, అటు సైడ్ నుంచి ఇంకొక ఎగ్జాస్ట్ ఇచ్చారు. సో AHM ప్రో రేసింగ్ ఎగ్జాస్ట్, దీని మీద కార్బన్ ఫైబర్ ఉంది. అండ్ ఫోర్జ్డ్ రియర్ వీల్. ఇక టైర్ ప్రొఫైల్ 150/60 Z17, చిన్న టెయిల్ ల్యాంప్. సో ఇది కూడా కంప్లీట్లీ కార్బన్ ఫైబర్. సో దీనికి ఫినిషింగ్ అనేది ఎక్కువే ఉండదు, జస్ట్ లైక్ నార్మల్ ఒక ప్రోడక్ట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే రేస్ గురించి వాడేది కాబట్టి అప్పుడప్పుడు క్రాషెస్ అవుతుంటాయి కాబట్టి దీనికి ఎక్కువ లైక్ మేకప్ ఏం చేయరు అన్నమాట. సో మ్యాక్సిమం వెయిట్ తక్కువ ఉంచడానికి చూస్తారు. అండ్ ఇది దీని సీటు, అంటే మన రైడర్ సీట్ ఉంటుంది కదా, ఇది ఒక చిన్న థిన్ ఫోమ్ ప్యాడ్ కార్బన్ ఫైబర్ మీద కూర్చొని ఉంది ప్లేట్ మీద. అండ్ ఇది మనకి ట్యాంక్. అండ్ ఇక్కడ ట్యాంక్ మీద ఇది చూస్తే ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, మనం హెల్మెట్ అనేది ఈ ప్లేస్లో టచ్ చేసుకొని పెట్టుకుంటే కరెక్ట్ విండ్ అనేది ఇక్కడ నుంచి ఇలా పైనకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు బండి అనేది ఈ ట్యాంక్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకున్నారు. సో అంతా కూడా కస్టమ్ మేడ్ ఈ బండి గురించి. మీరు ఒకవేళ నార్మల్ రెగ్యులర్ బైక్ చూస్తే ఆ విధంగా ఉండదు.
సో రెగ్యులర్ బండ్లో మీకు చూడడానికి ఇంత లైక్ పెద్ద కనబడుతుంది కదా, ఇదేమో మీకు చాలా కాంపాక్ట్ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా ఈ 310cc బైక్ ఏదైతే ఉందో RR 310 అంటున్నాం కదా, దీని ఇంజన్లో మనకి 312cc ఉంటుంది. కానీ దీంట్లో మీకు ఆ రేస్ మ్యాప్ కానీ లోపల పార్ట్స్ అన్నీ మార్చి మొత్తం ట్యూన్ చేసి దీన్ని 60 bhp బండి కింద కన్వర్ట్ చేసినమాట. 60 bhp ఫర్ 312cc ఇంజన్. సో ఇక్కడ పార్ట్స్ అన్నీ అప్గ్రేడ్ అయినాయి, లైట్ వెయిట్ అయినాయి, రేసింగ్ కాంపోనెంట్స్ వచ్చినాయి. ఇవన్నీ రావడం వల్ల మనకి స్పీడ్ అనేది చాలా వరకు హై అనేది బంప్ అయిపోయింది. సో ఇక్కడ మీరు వీళ్ళు చూస్తే TVS టాప్ స్పీడ్ రికార్డ్. సో ఇది వాళ్ళు బ్రేక్ చేసింది 215.9 km/h. సో ఈ 2023లో లాస్ట్ ఛాంగ్ సర్క్యూట్లో అయింది. ఓవరాల్గా ఇదైతే TVS RR 310 రేస్ బైక్ది ఒక చిన్న వీడియో. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ బండి మనకు కొనుక్కోవడానికి లేదు, బట్ TVS RR 310 ఎంత క్యాపబుల్లో చూపించడం కోసం వాళ్ళు ఈ బైక్స్ అనేక డిస్ప్లే చేశారు. రేసింగ్లో వాడే బైక్స్ కూడా ఇవే అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నా కింద వీడియో కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ మంచి కంటెంట్ తీసుకొస్తాను. డిఫరెంట్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే కనెక్టెడ్. ఐఎమ్ లిటరల్లీ స్వెట్టింగ్ మ్యాన్. చాలా హ్యూమిడ్గా ఉంది ఇక్కడ ఈవెంట్ దగ్గర. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్ కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.